హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం స్త్రీలలో సడన్గా ఆగిపోయేటువంటి నెలసరి వల్ల చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది ఆగిపోవడానికి ముఖ్య కారణాలు బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల కావచ్చు, లేదా పీసీఓడి లాంటి సమస్యలైనా కావచ్చు, లేదా ఇంకా మరే ఇతర కారణాలైనా కూడా కావచ్చు. సో కొంతమందికి మోనోపాజ్ దశ వల్ల కూడా ఇవి ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల చాలా రకమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సుమారుగా 40 నుంచి 50 సంవత్సరాల వరకు ఈ దశ అనేది రావడం జరుగుతుంది. కానీ చాలా మందిలో ముందుగానే ఇలా జరగడం వల్ల గర్భసంచిలో వాపు, పుండ్లు ఇలా రావడం, గర్భసంచి తీసివేసేయడం, ఇలాంటి చాలా రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో మనకు రావి గింజల చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రావి గింజల్ని తీసుకొని వచ్చి వాటిని మంచి శుభ్రపరచుకొని ఎండబెట్టి చూర్ణం చేసి ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున గోరువెచ్చటి నీటితో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇలాంటి పీసీఓడి సమస్యలు కానివ్వండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకు పుష్యాంగ చూర్ణం అని మార్కెట్లో అందుబాటులో ఉందండి. దీన్ని కూడా ఈవెన్ పెద్ద మనుషులు కానటువంటి స్త్రీలు, కొంతమంది పిల్లలు ఉంటారు కదా, అంటే కొంత వయసు వచ్చినా కూడా పెద్ద మనుషులు కారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ పుష్యాంగ చూర్ణాన్ని బియ్యము కడిగిన నీటిలో తాగించాలి. అదేవిధంగా దీనివల్ల తెల్లబట్ట, ఎర్రబట్ట లాంటి సమస్యలు కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రాజప్రవర్ధన వటి అనే మాత్రలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర అన్నం తిన్న తర్వాత వేసుకుంటే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, వైట్ డిశ్చార్జ్ లాంటివి కానివ్వండి, లేదంటే మ్యాచ్ కానివ్వండి పిల్లలు కానివ్వండి, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చెప్పాలంటే స్త్రీల అన్ని రకాల గర్భదోషాలకు ఇలా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అయినా కూడా ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉన్న, సలహాలు సూచనలు ఉన్న కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. లేదా నాతో మాట్లాడాలి అనుకుంటే పైన నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలు తెలియజేసి సంబంధించిన సలహాలు, సూచనలు, అవసరమైతే మెడిసిన్స్ కూడా మా వద్ద నుంచి మీరు పొందవచ్చు. అండ్ ఇంకా ఏదైనా కావాలి అని అనుకుంటే నేరుగా మా వద్ద కూడా రావచ్చు. సో ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ మీ ముందుకు ఇంకా చాలా రాబోతున్నాయి. నా వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.